అవుతుంది అనగానే ఏదో ఒకటి చెప్తానులేవే, నువ్వు ఇక్కడే ఉండి మేనేజ్ చేయను కానీ, లేదులే నాకు చిన్న పని ఉంది నేను చూసుకుని వస్తాను కానీ ఇద్దరూ లేకపోతే కష్టం కదే అనేసరికి, ఈవేళ ఎవరు పెద్దగా కస్టమర్లు లేరు కదా, చూసుకుంటారులే మిగిలిన వాళ్ళు, రిసెప్షన్లో చెప్పేసి వెళ్దామని ఇంక ఇద్దరు కూడా రిసెప్షన్లో చెప్పి బయలుదేరి వెళ్తారు. వీళ్ళు ఇలా వెళ్ళడంతో మేడం కాస్త వచ్చేస్తుంది. ఇంకా రోహిణి వేరే వాళ్ళకి ఫేషియల్ చేయడానికి వెళ్ళింది కదా, మధ్య మధ్యలో ఫోన్లు వస్తాయి డిస్టర్బెన్స్ అని, ఇంకా ఫోన్ సైలెంట్లో పెట్టేస్తుంది. ప్రభావతి పార్లర్ కింద ఉండి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు, ఎందుకంటే ఫోన్ సైలెంట్లో పెట్టింది కదా. ఇంకెందుకు వదినా ఇక్కడ దాకా వచ్చి ఫోన్ చేస్తావు, పద వెళ్దాము అని చెప్పి అమ్మో అయ్యో అనుకుంటూ మెట్లెక్కి జాయిగా పైకి వెళ్తూ ఉంటారు. ఈలోపు మేడం కూడా వచ్చేస్తుంది. వీళ్ళకంటే ముందే వచ్చి రోహిణి ఏది అని చెప్పాను కానీ, మేడం ఇప్పుడే రోహిణి మేడము విద్య మేడము బయటికి వెళ్ళారు అనగానే, పద్దాక ఈ రోహిణి విద్య బయటికి తిరుగుతూ ఉన్నారు, వీళ్ళిద్దరినీ బ్రాంచులు దూరం చేసేయాలి, ఒకరిని ఆ బ్రాంచ్లో ఒకరిని ఈ బ్రాంచ్లో వెయ్యాలి, ఇద్దరు ఒకే చోట ఉండడంతో అస్తమాను బయట తిరగడమే పనిగా పెట్టుకున్నారు. అకౌంట్ సెక్షన్ అంతా క్లియర్గా ఉందా అనగానే, రోహిణి మేడం అంతా ఎప్పటికప్పుడు క్లియర్గానే చూపిస్తున్నారు మేడం చూడండి అని చెప్పి ల్యాప్టాప్లో చూపిస్తూ ఉంటుంది. చూపిస్తూ ఉండేసరికి ఇంకా ఏయో అకౌంట్లు ఏయో చూసుకుంటున్నారేమోలే అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అమ్మ కొంచెం తల పట్టేసినట్టుంది, రోహిణి లేదా అని చెప్పాను కానీ, రోహిణి బయటికి వెళ్ళారండి అని చెప్పనేసరికి, సరే తల పట్టేసి నుంచి కొంచెం తల పట్టమ్మా అని చెప్పాను కానీ, సరేనని హెడ్ మసాజ్ చేస్తారు. తనకు ఫేషియల్ చేయండి అని చెప్పాను కానీ ఫేషియల్ కూడా చేయించుకుంటుంది. ఇంకా తలకి మసాజ్ చేయించుకుంటూ రోహిణికి ఫోన్ చేస్తే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంక వీళ్ళ మేడం కూడా అకౌంట్స్ అన్నీ చూసేసరికి అందులో అమౌంట్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఇక్కడ నీ దగ్గర ఉన్న అమౌంట్ టాలీ కావట్లేదు అనగానే, అదా మేడం రోహిణి మేడమే ఒక 50,000 రూపాయలు తీసుకున్నారు అని చెప్పాను కానీ, అలా ఎలా తీసుకుంటుంది, నాకు అప్ప చెప్పాలి కదా, లేక నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా, చెప్పకుండా తనకి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఎలా వాడుకుంటుంది రోహిణి, అసలు అలా ఎలా అనుకుంది రోహిణి అని చెప్పి అనుకుంటూనే ఇంకా ఫోన్ చేస్తుంది. మేడం చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంకా లిఫ్ట్ చేయకపోయేసరికి మేడం చాలా కోపంగా అక్కడే రోహిణి ఎప్పుడు వస్తే అప్పటికే వస్తానని అక్కడే కూర్చుంటారు. కూర్చుని ఉండేసరికి వీళ్ళిద్దరూ హెడ్ మసాజు ఇది చేయించుకుని బయటికి వెళ్ళబోయేసరికి, రోహిణి రాలేదమ్మా అని చెప్పాను కానీ, రాలేదు మేడం అని చెప్పనేసరికి, సరేనమ్మా వెళ్ళొస్తామనగానే, డబ్బులు ఇవ్వండి మేడం అని చెప్పనేసరికి, ఏంటమ్మా డబ్బులు అడుగుతున్నావు, నేను ఎవరనుకుంటున్నావు, రోహిణి వాళ్ళ అత్తయ్య గారిని, ఈ పార్లర్ ఓనర్ని, ఈ పార్లర్ నా పేరు మీద ఉంది అని చెప్పాను కానీ, ఈ పార్లర్ మీ పేరు మీద ఉందా, ఎవరు చెప్పారు మేడం ఈ పార్లర్ మీ పేరు మీద ఉందని, క్వీన్స్ పార్లర్ కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది. ఇదేంటి వదిన బోర్డు ఇలా మారిపోయింది అని చెప్పాను కానీ, సరే రోహిణి వచ్చాక మాట్లాడదామని కూర్చునేసరికి, ఈ పార్లర్ ఓనర్ నా కోడలు రోహిణియే అని చెప్పాను కానీ, మీరెవరండి అని చెప్పనేసరికి, ఇంతకీ మీరెవరు, ఇందాక వచ్చి అకౌంట్ సెక్షన్లో ఏయో చూస్తున్నారు అనగానే, నేను ఈ పార్లర్ ఓనర్ని అని చెప్పనేసరికి, నేను ఈ పార్లర్ ఓనర్ని, రోహిణి నా కోడలు అని చెప్పాను కానీ, రోహిణి మీకు అలాగా చెప్పిందా ఈ పార్లర్ మీదని, రోహిణి పార్లర్ అమ్మేసి 3 నెలలు అయ్యింది, పార్లర్లో మీదని ఎలా చెప్తారు, ఇవ్వవలసిన డబ్బులు మొత్తం కట్టించుకో అని చెప్పనేసరికి, మేమేమీ డబ్బులు తీసుకురాలేదండి, పార్లర్ మాదే కదా అని వచ్చేసాము అని చెప్పనేసరికి, వీళ్ళని ముందు అర్జెంటుగా బయటికి పంపించి రోహిణి శాలరీలో వీళ్ళిద్దరి అమౌంట్ కట్ చేసుకుని అప్పుడు తీసుకోమని చెప్పండి, ముందు ఇవన్నీ బయటికి గెంటండి అని చెప్పాను కానీ, అదేంటది అలా గెంటేస్తున్నారు అనగానే, మరి నా పార్లర్ పట్టుకొని మీ పార్లర్ని దర్జాగా కూర్చుంటే బయటికి గెంటకపోతే ఏం చేస్తాము అంటూ ఇంకా చేయి పట్టుకుని బయటికి లాగేస్తుంది. ఇదేంటా వదిన ఇలా జరిగింది, రోహిణి పార్లర్ అమ్మేసిందా, అసలు పార్లర్ అమ్మేయడం ఏంటి వదిన, నీకక్కడ ఎంత అవమానం జరిగింది, నిన్ను పార్లర్లోంచి బయటకు గెంటేస్తారా, రోహిణి ఒక మాట చెప్పుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఎవరు ఇంట్లో నిన్ను పల్లెత్తి మాట అనరు, అలాంటిది పార్లర్లోంచి నిన్ను బయటకి గెంటేస్తారా అంటూ అదే మాటని 10 సార్లు అంటుంది. ఇంటికి వెళ్ళే వరకు ప్రభావతి కాస్త రగిలిపోతూ ఉంటుంది. ఇంకా హాల్లోనే నిప్పులు చెరుగుతూ కూర్చుంటుంది. కూర్చునేసరికి మీనా చూసుకొని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. చేసుకుంటుండేసరికి ఇంకా రోహిణి కాస్త పార్లర్కి రావడంతో జరిగిన విషయం అంతా అక్కడ వేరే అమ్మాయి ఉండి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి.
అత్తయ్య వచ్చారా అంటే అత్తయ్యకి తెలిసిపోయిందన్నమాట. పార్లర్ నేను అమ్మేశానన్న విషయం. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం గొడవ పెడతారో అని చెప్పి అంటూ ఉండగానే, అదే కాదు మీ అత్తయ్యని పార్లర్ నుంచి కూడా బయటకి గెంటేశారు అని చెప్పనేసరికి అయిపోయింది, ఇంకా నా పని అయిపోయినట్టే అనుకుంటూనే ఇంకా రోహిణి కాస్త ఇంటికి బయలుదేరి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఏంటి రోహిణి అని చెప్పనగానే అది అత్తయ్య అని చెప్పనేసరికి చాచి పెట్టి చెంప మీద చెల్లు అనిపిస్తుంది. అందరూ వస్తారు. ఏం జరిగిందమ్మా అని చెప్పనగానే, అసలు నువ్వు పార్లర్ అమ్మేయవలసిన అవసరం ఏమొచ్చింది? పార్లర్ అమ్మేసావు సరే, నాకు ఒక మాట చెప్పాలి కదా. నీ ఇష్టానుసారంగా పార్లర్ ఎలా అమ్మేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి మరీ నీ చేత పార్లర్ పెట్టించాను. నువ్వు ఆ విషయం మర్చిపోయి పార్లర్ అమ్మేసి ఆ డబ్బు నీ సొంతానికి వాడుకున్నావా అంటూ మాట్లాడేసరికి అక్కడ నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా? పార్లర్లోంచి నన్ను బయటికి గెంటేశారు. నువ్వు అక్కడ లేక పార్లర్లోంచి నన్ను బయటికి గెంటేస్తే నాకు ఎంత అవమానంగా ఉంటుంది. నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు పార్లర్ అమ్మిన డబ్బులు ఏం చేసావో, లేదా మీ నాన్నని తీసుకొస్తావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి, ఏంటి ప్రభా ఏంటా పిచ్చావేశం అని చెప్పాను. కానీ అక్కడ అవమానం పడితే తెలుస్తుందండి. అవమానం జరిగింది నాకు. వాళ్ళు నన్ను ఇంట్లోంచి నన్ను పార్లర్లోంచి బయటకి గెంటేశారు. ఎంత అవమానంగా ఫీల్ అయ్యానో మీకేమైనా తెలుసా? అసలు ఎంత బాధ కలిగిందో మీకు తెలుసా? అసలు పార్లర్లోంచి నన్ను బయటికి గెంటేయడం ఏంటి? పార్లర్ నేను పెట్టించిన పార్లర్, అందులోంచి నన్ను బయటికి గెంటేస్తారా? పార్లర్ అమ్మేసిన విషయం నాకు చెప్పుంటే ఈరోజు నాకు ఇంత అవమానం జరుగుండేది కాదు కదా అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి, అది కాదత్తయ్య, మీకు చెప్దామనే అనుకున్నాను అని చెప్పాను. కానీ చెప్దామని అనుకోవడం వేరు, చెప్పడం వేరు. నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు. చెప్పకుండా నన్ను మోసం చేశావు. నన్ను మోసం చేసిన నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు రోహిణి. తక్షణమే ఇంట్లోంచి బయటికి నడుస్తావా నడవవా అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. అయితే అది కాదండి అని చెప్పాను. కానీ నువ్వు ఇంకేం చెప్పొద్దు, ఇంట్లోంచి బయటికి నడు అని ప్రభావతి కాస్త రోహిణిని బయటికి నెట్టేస్తుంది. నెట్టేసేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. ప్రభా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? చిన్న విషయానికే అనగాని చిన్న విషయం కాదండి, అక్కడ చాలా పెద్ద విషయం. నన్ను అవమానించి పార్లర్లోంచి బయటికి గెంటేయడం ఏంటి? ఇన్ని రోజులైనా రోహిణి వాళ్ళ నాన్న వచ్చి నాకు చెప్పలేదు. ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్న వచ్చి జరిగిన దానికి నాకు క్షమాపణ చెప్తేనే ఇంట్లోకి రానిస్తాను, లేదంటే ఇంట్లోకి రానివ్వను. వెళ్ళు రోహిణి, ఇక్కడ ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి రోహిణిని కాస్త ప్రభావతి బయటికి గెంటేస్తుంది. అమ్మ ఒక్కసారి ఆలోచించమ్మా అనగానే, నోరు మూసేరా, అవమానం నాకు జరిగింది అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను అవమానపడ్డాను అంటుంటే నువ్వేంటి ఆలోచించు అంటావు? నోరు మూసుకుని సైలెంట్గా ఉండు అంటూ మాట్లాడేసరికి ఇంకా సైలెంట్ అయిపోతారు అందరూ కూడా. ఇంకా ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండగానే రోహిణి వెనక్కి చూసుకుంటూ ఆ ఇంటి గేటు దాటి వెళ్ళిపోతుంది. తప్పు చేసావేమో ప్రభా అని చెప్పాను. కానీ నేను తప్పు చేయలేదు. నాకు చెప్పకుండా పార్లర్ అమ్మేసి రోహిణియే తప్పు చేసింది అంటూ ప్రభావతి కాస్త అంటుంది. రోహిణి నేరుగా విద్య దగ్గరికి వెళ్తుంది. విద్య దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకొని, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఏ విషయాన్ని దాచిపెట్టద్దు. అక్కడితో ఆ విషయం నువ్వు చెప్తే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు తెలుసుకుంటే మరో రకంగా ఉంటుంది అని. నా మాట విన్నావు కాదు, ఇప్పుడు చూడు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి రోహిణి ఫ్రెండ్ విద్య కూడా చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.